దేవుళ్ళు నడిచిన దైవ భూమి మనది. మన దగ్గర మన దేశంలో ఉన్న ఎన్నో అద్భుతమైన ఆలయాల్లో ఉన్న సైన్స్ కానీ, టెక్నాలజీ గానీ, ఇప్పటికీ మనం ఎందుకు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. వాటి వెనక ఉన్న మిస్టరీని. అమ్మా మిస్టరీ ఒక విషయం చెప్తాను నేను. దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ సిస్టమ్. హ్మ్. దీస్ ఆర్ ఆల్ టెక్నికల్. నీకు రాముడు 100 యోజనాల వారధిని నిర్మించాడు. అవును. ఎవరు నిర్మించారు ఆ వారధిని? నలుడు నీలుడు అనే ఇంజనీర్లు. హ్మ్. నలుడు నీలుడిని నువ్వు ఏదో వానరుల్లాగా చూస్తావు తప్ప ఒక ఇంజనీర్లాగా నువ్వు కానీ చూస్తే వాళ్ళు కట్టినటువంటి బ్రిడ్జి ఎంత అద్భుతమైంది అనేది నీళ్లలో సముద్రంలో 100 యోజనాలు అంటే 1200 కిలోమీటర్లు 1200 కిలోమీటర్ల దూరం ఒక బ్రిడ్జిని కట్టారు అని అంటే ఇంకా దాన్ని బట్టి నువ్వు అంచనా వేయి ఈ రేంజ్ ఎంత టెక్నాలజీ మనకు ఉండేది. హ్మ్. సో ఇది ఒక్క ఆ బ్రిడ్జిని గురించే మనం మాట్లాడుకోవాల్సిన ఆలయాలు కోటలు. అండ్ 1800 సంవత్సరాల క్రితం తమిళనాడులో 1800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి డ్యామ్ హ్మ్. డ్యామ్ ఉంది. 1800 సంవత్సరాల క్రితం హ్మ్. డ్యామ్. దాని మీద ఈ రోజుకి అది ఉపయోగంలో ఉంది. హ్మ్. దాని మీద రాకపోకలు జరుగుతున్నాయి హ్మ్. తమిళనాడులో. తమిళనాడులో. మరి దీన్నంతా టెక్నాలజీ కాదంటావా? సైన్స్ దీని వెనకాల సైన్స్ లేదంటావా? టెక్నాలజీ ఉంటే సైన్స్ ఉన్నట్టే కదా. సో ఖచ్చితమైన సైన్స్ ఈ దేశంలో ఉంది. ఖచ్చితమైన సైన్స్ ఉంది. అయితే నువ్వు అన్నట్టు మరి దాని గురించి ఎందుకు తెలియడం లేదు సార్ అని అంటే తెలియజెప్పాలనే ఆలోచన ఇక్కడ పాలకులకు లేదు. మనల్ని ఇప్పటిదాకా పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంస్కృతి మీద, ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానం మీద, ఇక్కడ ఉన్నటువంటి భాష మీద, ఇక్కడ ఉన్న ధర్మం మీద, వీటి మీద వాళ్లకు అసలు నమ్మకం లేదు. వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు కాదు.